అందరికీ నమస్కారం. శ్రీమాత్ర నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 27వ తేదీన మధ్యాహ్నం 2:22 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. జరిగేది ఇదేనండి. ఈ రోజున ఈ కాల్ని మీరు లిఫ్ట్ చేస్తారు. ఈ యొక్క వార్తనైతే వింటారు. ఇదంతా కూడా భగవంతుడి చిత్తం. ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుందో తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున ఈ యొక్క విషయం తెలిస్తే ఖచ్చితంగా కూడా ఎగిరి గంతేస్తారు. ఫోన్ కాల్ వల్ల వీరికి 100% కూడా ఇదే జరగబోతుంది. ఈ రాశి జాతకుల జీవితం గురించి మనం తెలుసుకోవాలి అంటే వీరి యొక్క మనస్తత్వం, మనోగతం గురించి కూడా తెలుసుకోవాలి. 12 రాశుల్లోకెల్లా అత్యంత ఓర్పు, సహనం, తెలివితేటలు కలిగి ఉన్న రాశులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు మంచి మంచి గుణాలు, లక్షణాలు పుట్టుకతోనే ఉంటాయి. ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటాయి. తెలివితేటలు మాత్రం చాలా అమోఘంగా, అద్భుతంగా ఉంటాయి అని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎదుటివారి నమ్మకాన్ని ఇట్టే వీరు పొందుకోగలుగుతారు. చాలాసార్లు కూడా అవమానాలకి గురి అయి ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఒకేసారి నోరు, ముక్కు, కళ్ళు పనిచేస్తాయి. అంతటి తెలివితేటలతో ఉంటారు. ఒకేసారి ఎక్కువ తాటి మీదకి తీసుకురాగలిగిన, ఒకేసారి ఎక్కువ పనులను ఒకే తాటి మీదకి తీసుకువచ్చి చేయించగలిగే అంత సత్తా ఉంటుంది. కానీ క్షణికావేశం ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం కూడా అంతే అధికంగా ఉంటుంది. ఎంత ఓర్పు ఉంటుందో అంతకి కోపం కూడా ఉంటుంది. ఎందుకని సందేహం కలగవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే వృశ్చిక రాశి జాతకులు చాలా వరకు కూడా అగ్నితత్వంగా పరిగణించబడే రాశులు. ఈ రాశి జాతకులు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అమితమైన కోపం, క్షణకాల కోపమైన ప్రళయకాల రుద్రుడి వలనే చాలా వరకు కూడా ఎదుటి వారికి కూడా నోరు పెకలదు, అంత కోపం వస్తుంది. కొన్నిసార్లు వీరికి చాలా ఎక్కువ కోపం రావడం వల్ల ఆలోచించకుండా అదే కోపంతో, ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. కనుకనే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ముక్కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైతే మీరు ఖచ్చితంగా జీవితంలో ఎదుగుదల అనేది ఉండాలి అన్నా కూడాను ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నియమాలు చాలా అవసరమండి. ఎవరైనా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. మన జీవితం ముందుకు సాగాలి అంటే మనలో ఉన్న బలహీనతలు ఎలా తగ్గించుకోవాలి, బలాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి, జీవితంలో సెటిల్ కావాలి అంటే ఏం చేయాలి, ఇలా ప్రతిదీ కూడాను ప్రణాళికబద్ధంగా కూడా ఉండాలి. ఈ రాశి జాతకులు కూడా ప్రణాళికబద్ధంగా వీరి యొక్క పనులను చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా నమ్మడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తెలివితో కాదు, అతి తెలివితో కూడా వీరు జీవించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతాయని కూడా చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా ధైర్యంగా కూడా మీరు ఎదుర్కోవాల్సిన బాధ్యత, అతి తెలివి కూడా మీరు జీవించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతాయని కూడా చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా ధైర్యంగా కూడా మీరు ఎదుర్కోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ధైర్యంగా మీరు మీ యొక్క పనులను అంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవలసి అయితే ఉంటుంది. దానితో పాటుగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి కూడా మంచి ఆదాయం అయితే లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా భూములపైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా అప్పు ఇవ్వడం కన్నా కూడా ఇలా చేస్తేనే ఈ రోజులలో మంచి జరుగుతుంది. అప్పు ఇస్తే తిరిగి వస్తుందో లేదో తెలియటం లేదు. తిరిగి రావటంతో పాటుగా అనేక గొడవలు అయితే తెస్తుంది. సమాజంలో గౌరవాన్ని పోగొడుతుంది. అప్పు తీసుకునేటప్పుడు కూడా ఉన్నంత ఓపిక కూడా ఎదుటి వారికి కూడా ఇచ్చేటప్పుడు ఉండటం లేదు. ధనం ఏదైనా సరే చేపిస్తుంది. ధనం ఎంతటి బంధాన్నైనా సరే
తెగదెంపులు చేసేస్తుంది. అప్పు ఇవ్వటం కన్నా కూడా భూములపైన కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది భూములపైన చేయండి. అలాగే భూములు అనేటివి ఎప్పటికీ కూడా రేటు ఎక్కువగానే వస్తాయి. తద్వారా మీరు ధనవంతులుగా మారిపోతారు. కష్టపడడం ముఖ్యం కాదండి, ఆ యొక్క కష్టాన్ని దాచుకోవడము, భవిష్యత్తుకు ఉపయోగకరంగా మార్చుకోవడము, ఇలాంటి ప్లాన్స్ ఉంటే గనక ఖచ్చితంగా కూడా మీకు జీవితంలో ముందుకైతే వెళ్ళగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉండేవారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు వ్యాపారవేత్తలు కూడా అత్యంత లాభాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి అయితే కాలం చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీలో గర్వం వస్తుంది. పై అధికారుల చేత ప్రశంసలు కూడా పొందుకుంటారు. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొలీగ్స్ తోటే కలిసి కట్టుగా పనిచేస్తూ ఉంటారు. ఆవేశపడకుండా చాలా ఆలోచనతోనే ఆచితూచి అడుగులు వేసి కలిసి కట్టుగా కూడా పని చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ రోజున వీరికి కొత్త కొత్త అవకాశాలు అయితే చిగురిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సమయ స్ఫూర్తితో వాటిని కూడా ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. వినూత్న ప్రయత్నాలు అయితే అదుపుగా కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100% కూడా కలిసి వస్తాయి. కుటుంబ పరంగా కూడా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇదివరకు ఎవరైనా సరే కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే వీరికి శుభవార్తలు ఎక్కువగా వస్తాయి. తెలివితోట మీ యొక్క పనులను కూడా పూర్తి చేసుకోండి. తెలివితో మీరు ఖచ్చితంగా కూడా తెలివి అనేది ఉండాలండి. అలాగే కొంతమంది శత్రువులు మీకు కీడు చేయాలని చెప్పి మిమ్మల్ని చెడుగా మార్చాలని, మీకు చెడు అలవాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు సమాజానికి చెడుగా ఉండాలని, సమాజంలోని చెడుగా కనిపించాలని, మీ గురించి ఎక్కువగా చెడు అంటే చెడుని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక కొత్త స్నేహితులను అస్సలు కూడా నమ్మకూడదు. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలకు కాస్తంత దూరంగా ఉండడమే ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఏ అవకాశమైనా సరే నూతన అవకాశమే, చిన్నది పెద్దది అనేది ఏముండదు. ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందే, వినియోగించుకొని తమ సత్తా చూపించాల్సిందే. కొత్త స్నేహితులను మాత్రం ఈ రోజున నమ్మకూడదు. వినూత్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఏదైనా సరే కొత్తగా చేయాలి, సరికొత్త రీతిలో చేసుకోవాలి అనే దానికి తగ్గట్టుగా కష్టపడండి. తగ్గట్టుగా మీరైతే ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తుంటే కనుక ముందుగా భగవంతుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మదిలో మీరు ఏమిటంటే ఇష్టదైవ ఆరాధన, లేదంటే ఓం శ్రీ వారాహీదేవియే నమః, వారాహి మాతను తలుచుకోండి. మీ యొక్క కష్టం ఎంత కష్టమైనా సరే కూడా ప్రతిఫలితం అయితే రాకమానదు. మీ యొక్క ప్రతి కోరిక కూడా తీర్చడానికి వారాహి అమ్మ ఖచ్చితంగా కూడా మీకు వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది. కింద కామెంట్ రూపంలో కూడా ఓం శ్రీ వారాహిదేవియే నమః అని చెప్పి మనసులో స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. మనసులో ఓం శ్రీ వారాహిదేవియే నమః అని తలుచుకుంటూ అంతా మంచి జరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా కూడా ధైర్యంగా మారుతుంది. కొత్తగా ప్రయత్నాలు అయితే చేయండి. ఈరోజు అయితే అప్పుడే బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇక వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం 2:20 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో తెలుసుకుందాము. వినగానే మీరు చాలా సంతోషపడిపోతారు. ఫోన్ కాల్లో వార్తను వినగానే చాలా వరకు కూడా ఆనందంతో మునిగి తేలి ఆడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వివాది కార్యక్రమాలలో ఆలస్యం అవుతున్న ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తనైతే విని తీరుతారు. ఆ శుభవార్తనైతే వినగానే చాలా సంతోషపడిపోతారు. అలాగే ఎప్పటి నుంచో కూడా మిమ్మల్ని, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని దూరం పెట్టడమే వల్ల మీరు చాలా బాధపడిపోతున్నారు. అలానే ఆ వ్యక్తి మళ్ళీ మీకు ఎలా చేరువ అవుతుందోనని ఆలోచిస్తున్నారు. అప్పుడు అంటే ఇలా అనుకుంటున్న ఈ తరుణంలోనే ఈ రాశి వ్యక్తులకు ఖచ్చితంగా కూడా ఆమె లేదా అతను తనంతట తానే వీరికి కాల్ చేస్తారు. ఆ విషయంలో మాత్రం మీరు చాలా సంతోషిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరికి మాత్రం అంటే అద్భుతవంతమైన గోచారం అయితే ఉంది. ఇక తద్వారా వీరు ఏదైనా నూతనంగా ప్రయత్నించినా కూడా కలిసి వస్తుంది.
విదేశీ ప్రయాణాలు కూడా, దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అయినా సరే, దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు అయినా సరే, పిల్లలతో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న చిక్కులు అయినా సరే ఈ రోజునైతే తొలగిపోతాయి. ఇష్టదైవ ఆరాధన అయితే ఖచ్చితంగా కూడా మీకు మేలు చేస్తుంది. మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటారో ఆ దైవాన్ని అయితే నమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా కూడా ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కూడా కలుగజేస్తుంది. ఇప్పటి వరకు కూడా పెట్టిన పరీక్ష సమయం ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ కష్టానికి వచ్చే ప్రతిఫలితమే ఇది. అదృష్టం కాదండి, ప్రతిఫలితం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని కూడా పొందుకోవడానికి కూడా మీకు చాలా రోజుల నుంచి వేచి ఉన్నారు. ఈ రోజున మాత్రం దైవానుగ్రహం మీ తోడుగా పుష్కలంగా ఉంటుంది. ఇదంతా ఈశ్వరీత్య. దరిద్రం తొలగిపోయి ఇలా మీకు కష్టానికి ప్రతిఫలితం విపరీతంగా కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా అనుకున్న విధానంగా కూడా మీకు సపోర్ట్గా ఉంటారు కుటుంబ సభ్యులు. అంతేకాకుండా మీ భార్య లేదా మీ యొక్క భర్త, మీ యొక్క దాంపత్య జీవితం అనేది సమస్యలు తొలగిపోయి సంతోషంగా ముందుకైతే సాగిపోవడంలో ఒక అడుగైతే మీరే ముందుకు వేస్తారు. దంపతులు కలిసి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. భగవంతుని సన్నిధానంలోనే కాస్తంత సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో కొంచెం గట్టిగా ప్రయత్నం అయితే చేయండి. కష్టపడితే తప్పకుండా కూడా మీకు ప్రతిఫలితం అయితే దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీకున్న ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టం అయితే కలగాల్సి వస్తుంది. తెలుసుకున్నారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అద్భుతవంతమైన గోచార ఫలితం మీకు నడుస్తుంది. ఫోన్ కాల్లో అయితే ఖచ్చితంగా కూడా శుభవార్తనైతే వింటారు. ఉద్యోగపరంగా, విద్యాపరంగా కూడా మంచి ఉత్తీర్ణత కూడా పొందారని కూడా కావచ్చు. ఏదైనా శుభ కార్యక్రమాలకు ఇన్విటేషన్ రావచ్చు. అదేవిధంగా మ్యాచ్ ఫిక్స్ కావడం కావచ్చు. ఇలా ఏదో ఒక శుభవార్తను మాత్రం ఈ రాశివారు ఫోన్లో వింటారని కూడా చెప్పుకోవచ్చు. అలా అని చెప్పేసి ఎవరైనా సరే ఆన్లో పెట్టుబడులు అని చెప్పి మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగిన, ఆన్లైన్ వ్యవహారంలో కూడా మీరు తలదూర్చిన, ఇల్లీగల్ వంటి వాటిలో తలదూర్చిన కొద్దిగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కావున అటువంటి వాటికి జోలికైతే పొరపాటున కూడా వెళ్ళకూడదు. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని చెప్పేసి ఈ నవరాత్రులలో మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.